भाई शिफ्ट कर मैं अंदर की पदे पदे रिक्वेस्ट చేస్తున్నాము మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సెపరేట్ గా ఇస్తాము మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్ లో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు వాటర్ బాటిల్ ఇంకా పేపర్స్ కానీ బ్యాగ్ కానీ వాటర్ ఉంటే ఇచ్చేసేయండి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సప్లై చేస్తాం నీ పేరేంటయా నరసింహ నువ్వు అల్లుడు ఆవిడికి నువ్వు కూతురమ్మా మీకు ఎంతమంది పిల్లలు 3 పిల్లలు ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి లాస్ట్ ఇద్దరికి పెళ్లి అయింది సైకిల్ ఇచ్చినారు సైకిల్ ఇచ్చి ఇచ్చినారు నాకు ఇల్లు వరకు లేకపోయినా ఇల్లు లేదు ఏం లేదు అమ్మగారి ఇంట్లో చూడాలా నాకు ఏం సహకరించే పిల్లల పాపని సహకరించేది కూడా లేదు నా వల్ల చాలా కష్టపడదు సార్ చాలా పేదలు నేను నాకు ఎవరు లేదు అంటడం లేదు అక్క చెల్లెలు ఎవరు లేదు చాలా పేదరాలు మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసుకుని పోలీస్ స్టేషన్లో గురించి పోతే 3 రూపాయలు ఎక్కడ చేస్తాము పోలీస్ స్టేషన్ కాడ 100 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్ అదైతే ఏదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్ నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్ ఏం ఆదాయం లేదు సార్ నాకు ఇల్లు లేదు సార్ నాకు నువ్వేం పని చేస్తావా ఆయన సిక్కు పని చేస్తారు సార్ సిక్కు పని మేస్త్రి పని చేస్తావా ఎక్కడ సిక్కు పని చేసేది ఏమ్మా ఒక రోజు ఎక్కడ పని దొరుకుతుంది ఒక వారం ఉంటుంది ఒక వారం ఇప్పుడు మనం ఏమి అనుకున్నది 3 సెంట్లు అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయమంటామా నీకు అది ఇస్తారు తీసుకో ఇట్లా ఇట్రామ్మా అది తీసుకో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్ హౌస్ కోసం సార్ మూడోది సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఆల్రెడీ 50,000 సిఎస్ఆర్ సార్ అకౌంట్లో జమ చేసేసాను సార్ ఇచ్చారు ఎంత ఇచ్చారు 50,000 సార్ 50,000 నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు 50,000 ఇస్తే నువ్వు చదువుకుంటావా ఏం చదువుకుంటావు అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు పోస్టల్ సీట్ ఫిల్ అయిపోయినాయి ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడి సార్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మ అకౌంట్లో 50,000 రూపాయలు జమ చేశాను సార్ ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటిచ్చి ఒక 2 ఆవులు పట్టివ్వాలి 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పావనమ్మా అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి జాగా ఇస్తారు ఆ పాపను చదివిస్తాం నీకు 2 ఆవులు కూడా పట్టిస్తాం ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది నీకు 10,000 15,000 వస్తుంది ఆదాయం అది చేయమంటారు అదేంటమ్మా మీ అందరూ ఆశీస్సులమ్మా మీరు వచ్చిన దానికి మాకు ఎంతో పుణ్యం చేసి ఉండాలి సార్ వచ్చిందండి ఇప్పుడు నీకు గ్యాస్ అవన్నీ ఉన్నాయమ్మా సార్ నేను కొత్తగా తీసుకున్నాను సార్ నా డబ్బులు కూలి పని చేసి తీసుకున్నాను సార్ మా ఇంటికి వచ్చిన దానికి మా ఇల్లు దేవుడు వచ్చి మాకు పుణ్యం చేసుకున్నారు మేము ఎంత పుణ్యం రండి రామ్మా ఇట్రా
ఇట్రా నువ్వు ముందు డబ్బులు తీసుకో. ఇట్రా నువ్వు ఇట్రా అటు నిలబడుకో, ఫోటో డబ్బులు తీసుకో. అక్కడే ఇవ్వండి నాకు. తీసుకున్నామా? అథెంటికేషన్ తీసుకున్నావు? తీసుకోవాలా? అడ్డు ఫేషియలా ఏంటి? గౌరవ